హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ బ్లాగ్స్. మనం అయితే ఈరోజు సెకండ్ డే ఆఫ్ తిరుపతి టూర్ లో ఈరోజు అయితే మనం దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే మనకి 300 టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఏటీసీ సర్కిల్ దగ్గర. సో మన దర్శనం అయితే ఈరోజు కూడా చాలా బాగా జరుగుతుంది అని అనిపిస్తుంది. దర్శనం జరిగినాక మీకు ఎలా ఇప్పుడు దర్శనంకి వెళ్ళే వరకు మీకు ఫోన్స్ పెట్టేంత వరకు అయితే నేను ఎలా ఉంటుంది మొత్తం తిరుపతి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే మా రఘు గారు అయితే ఏమో ఉంటారంటే ఇవైతే దేవునికి మనం పక్కా వేయాలి, మన కోరికలు అనమాట. ఇవి మనం ఏమేమి కోరికలు కోరుకుంటామో అవి కోరుకొని ఇవి వేసేయాలన్నమాట దేవుడిండిలో. ప్రదీప్ కూడా తీసుకుంటున్నాడు. మనస్ఫూర్తిగా కోరుకొని ఇది వేస్తే కోరిక అయితే నెరవేరుతుంది అనమాట. అందుకే ఇవన్నీ తీసుకొని వేస్తారు. నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు మేమైతే దర్శనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. లైన్లోకి ఎంట్రీ అయిపోయి ఫోన్లు పెట్టడానికి అయితే ఇంకొక 20 minutes పడుతుంది. ఫోన్లు పెట్టినాక ఫోన్లు పెట్టే ముందు మీకు చెప్తాము ఎక్కడికి వెళ్తాము, ఎక్కడి వరకు అంతా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. మనమైతే ఇప్పుడు నమో వెంకటేశాయ తిరుమలకి అయితే చేరుకున్నాము. రూమ్ మార్నింగే దొరికింది మాకు. మేము ఇప్పుడు 300 టికెట్ దర్శనంలో ఉన్నాము. దర్శనానికి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే, చాలా బాగుంటుంది. అయితే పపాయ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. మేము రెగ్యులర్గా ఇక్కడ తింటాము, చాలా బాగుంటాయి. తినేసి దర్శనానికి వెళ్ళిపోతాం. ప్రదీప్ అయితే జ్యూస్ తాగుదామని ట్రై చేస్తున్నట్టు. జ్యూస్ మిషన్ అయితే ఏదో గెలుగుతా ఉన్నాడు చూడండి. ఆగ్రా రఘువారు ఏంటి ఈడ ఉంటే జామకాయ బొప్పాయి తిరుమలనే పండుతాయి పైన, కాబట్టి చాలా బాగుంటాయి ఇక్కడ. మార్కెట్ వస్తే మీరు కూడా గమ్మదరుస్తారు. ఎట్లుంది పపాయ? సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు వచ్చిందండి, చాలా ఏమీ ఉంటుంది. ఇప్పుడైతే మనము లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు లైన్ చాలా దూరం ఉంటుంది, చాలాసేపు నడవాలి. ఫోన్లు పెట్టడానికి చాలా దూరం ఉంటుంది అనమాట. నేను రాగా ప్రదీప్ అయితే ఎంటర్ అయిపోయినాం. ప్రవీణ్ ఆల్రెడీ ఫ్రీ దర్శనం లైన్లో పంపించేసిన మార్నింగే మీకు చెప్పాం కదా ఆల్రెడీ. రష్ అయితే చాలా ఉందా అనుకొని భయపడ్డాము మార్నింగ్ నుంచి, కానీ రష్ నార్మల్గానే ఉందని చెప్పారు. 6 hours దర్శనం అయిపోతుందంట. ఇదే దర్శనం లైన్ అయితే చూడండి. క్రౌడ్ అయితే ఏమంతా లేనట్టున్నారు. మరి ఇప్పుడైతే ముంగడు ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు మేమైతే ఇక్కడ మా లైన్ అయితే ఆపేసారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. 300 లైన్లోకి ఎంట్రీ అయిపోయారు. మా లైన్ అయితే ఆపేశారు. ఎన్ఆర్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లైన్ వదులుతున్నారు, కాబట్టి మేము ఇక్కడ ఒక 1 hour వెయిట్ చేయమన్నారు. సో మేము దర్శనం నుంచి ఇక్కడ ఈ లైన్లో వెయిట్ చేస్తున్నాము. మనం ఫోన్లో అయితే సబ్మిట్ చేసేది ఇక్కడనే కానీ 300 టికెట్ వాళ్ళు ఫోన్లో సబ్మిట్ చేస్తారు. ఇక్కడ డిపాజిట్ అనేది డిపాజిట్ కౌంటర్ అని అక్కడ వెళ్ళినాక మీకు చెప్తాను. మళ్ళీ గేట్లు అయితే తెరిచారు చాలా ఫాస్ట్గానే. క్రౌడ్ చూడండి ఎంతమంది ఇక్కడ. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఫోన్ కౌంటర్లో ఫోన్స్ పెట్టేసేయడానికి. టికెట్ చెకింగ్ కౌంటర్లకు అయితే వచ్చేసినాము. మనకైతే లైన్లోకి లోపల పంపించేశారు. సో ఇప్పుడు టికెట్లు చూపించేసి మనకు చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు. మనం ఫోన్లు ఇప్పటివరకు పెట్టలేము, లోపల కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇట్లానే చెక్ చేసి పంపించేస్తారు. ఇప్పుడైతే టికెట్ స్కానింగ్ చేయించుకున్నాము. స్కానింగ్ చేయించుకుని వెయిట్ దర్శనంకి వెళ్ళిపోవాలి మనము. సో లెట్స్ గో ఫర్ దర్శనం. రగన్నది కూడా చెకింగ్ అయిపోయింది. 300 టికెట్ ఎంట్రీ అయిపోయినాము, చెకింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మేము మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఈవినింగ్ మేమైతే మొబైల్స్ సబ్మిట్ చేపిస్తున్నాము ఇక్కడ మొబైల్ కౌంటర్లో. మొబైల్స్ అయితే ఇచ్చేస్తున్నాము. సో మేము దర్శనంకి వెళ్ళిపోతున్నాము. దర్శనంకి వచ్చినాక మీకు మళ్ళీ మొత్తం తిరుపతి ఎక్స్ప్లోరేషన్ తిరుమలని. సో గైస్ స్టే ట్యూన్డ్. పెట్టేది అయితే ఇక్కడనే ఫోన్లు సబ్మిట్ చేయాలన్నమాట. ఫోన్లు కౌంటర్లో ఇచ్చేసి మనం దర్శనానికి ఇప్పుడు వెళ్ళిపోవాలి.
ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. స్వామివారిని అయితే చాలాసేపు చూసాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడు ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫోన్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం. ఫోన్లు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే లంచ్ చేయడానికి వంగమాంబకి వెళ్తున్నాము. అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది, ఫ్రీ అనమాట. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైమింగ్స్ అయితే ఇప్పుడు అక్కడ చూసి చెప్తాం మీకు ఎప్పుడెప్పుడు జరుగుతా అని చెప్పి. సో గాయస్ ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి మళ్ళీ లడ్డూలు తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. చూపిస్తాం మీకు. నేను ఇప్పుడు మీ అందరికీ స్వామివారి గోపురాన్ని అయితే చూపిస్తాను. అందరూ మొక్కుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ మొక్కుకోండి గాయస్. ఇప్పుడు రఘు గారిని కలిసాం. కొంచెం రఘు గారు అయితే ఆకలి అవుతుందని చెప్పి సీరియస్గా ఉన్నారు. ఆయన ఫోన్లు తీసుకోవడానికి అయితే రాలేరు అనమాట. ఏమైంది రఘు గారు సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పరా? మనం వెంగమాంబకు లంచ్కి వెళ్తున్నాం తిన్నీకి. ఇదే గాయస్ నిత్య అన్నదానం సెంటర్ అనమాట వెంగమాంబ. మార్నింగ్ టైమింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. క్రౌడ్ ఉంటారు బాగానే, కానీ ఇప్పుడైతే ఫుడ్ ఫ్రీగా పెడతా ఉంటారు. సత్రం అనమాట, అన్నదాన సత్రం. ఇదే బిల్డింగ్. మీరు ఇక్కడ వచ్చి తినొచ్చు, ఎంతమంది అయినా తినొచ్చు. చాలా మందికి ఉంటే వేల మందికి ఫుడ్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. చూడండి లైన్లో కూడా ఎంతమంది కొడుతున్నారు. ఇక్కడ అందరు ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ వేరే రౌండ్ వస్తూనే ఉంటారు. ఇక్కడ ఫుడ్ పెడుతూనే ఉంటారు అన్నమాట ఎంత అయినా సరే. ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మేము లడ్డు కొనడానికి అయితే వెళ్తున్నాం, లడ్డూలు తీసుకోవడానికి. క్రౌడ్ ఇన్ తిరుపతి తిరుమల చూడండి. వెంగమాంబలో తిని కడుపు ఫుల్ అయింది అన్నగారికి అయ్యగారికి. సో చాలా మంచి భోజనం తిన్నారు అయ్యగారు. కడుపు చూస్తే అర్థమైపోతుంది ఫుల్. మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాము. ప్రదీప్ 3 సార్లు రైస్ పెట్టించుకుని చాలా బాగుందంట. కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేము కాబట్టి సో వి ఎట్ బ్రంచ్ యాక్చువల్లీ. లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు లడ్డూలు తీసుకోవడానికి. లడ్డూల కౌంటర్. మనం అయితే లడ్డూలు ఇక్కడనే తీసుకోవాలి. చాలా కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ కూడా. రేపు ఏ కౌంటర్లకు కౌంటర్లో ఎవరు లేనట్టు. రేపు ఇక ఇక్కడ కౌంటర్లో ఎవరు లేరు. తీసేసుకుందాం ఇక్కడైతే లడ్డూలు. లడ్డు అయితే తీసుకున్నాం. టికెట్స్ పైన ఒక్కొక్కరికి ఒక లడ్డు ఫ్రీ వస్తుంది. అది కాకుండా లడ్డు ఎక్స్పైరీ చేసుకున్నాం. ఇప్పుడు లడ్డూలు కూడా తీసేసుకున్నాం మనము. లడ్డూలు తీసేసుకొని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొబ్బరికాయ కొట్టడానికి హనుమాన్ గుడి వెళ్తున్నాము. అక్కడ నుంచి రూమ్కి వెళ్తాము. అది కూడా చూపిస్తాం. ప్రదీప్ అయితే ఇప్పుడు అగరబత్తీలు తీసుకుందాం అనుకున్నాడు, కానీ అగరబత్తులు షాప్ ఈస్ క్లోజ్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో చూద్దాం. ముంగడైతే సప్తగిరి దగ్గర చూద్దాం. అక్కడ స్టాల్స్ ఉంటాయి, అగరబత్తి స్టాల్స్. అక్కడ కానీ లేకపోతే నెక్స్ట్ టైం లెట్స్ సీ. ఒకవేళ ముంగట అగరబత్తి లేకపోతే నెక్స్ట్ టైం తీసుకుంటాం. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే లడ్డు తీసుకున్నాము. ఇప్పుడు క్యాలెండర్స్ అండ్ డైరీస్ పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాం. రావాలా చేతిలో పెట్టుకునేది. ఇప్పుడే లంచ్ చేసిండు, మళ్ళీ సరిపోలే అని చెప్పి బోండాలు తింటుండే. ఏం బోండాలు అక్కడ అవి బాగుంటాయా? ఇప్పుడే సరిపోలే మళ్ళీ బోండాలు తింటుండు చూడండి గాయస్.
చట్నీ బాగుంటుంది ఇక్కడ, అట్లానే 2 సార్లు వేయించుకున్నాం. ప్రదీప్ అయితే ఇక్కడ టీ తీసుకోవడానికి వచ్చిండు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నట్టు. ప్రదీప్ ప్రదీప్ తింటావు కదా బజ్జీ. టీ తీసుకొని వస్తుండు. ఈవినింగ్ టైం టీ టైం, సో 2 టీ 1 ఎక్స్ట్రా కప్ 2/3 చేయడానికి చాయ్ తీసుకొచ్చాం. లంచ్ చేసిండు, ఇంకా సరిపోలే అని చెప్పి మళ్ళీ టీ తాగుతుండు. ఇప్పుడు రగన కూడా టీ తాగుతాడు. తాగుతూనే ఉంటారు వీళ్ళు, తింటూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు. ప్రదీప్ రగన్ అయితే టీ తాగుతారు, అంటారు బోండాలు తింటారు, కానీ మనకైతే తినమని అడిగారు, తాగమని అడిగారు. ఇక భయపడి ఒక్కడే తాగుతున్నారు అలాగ సలగ. చూడండి ఇక వాడు ఆల్రెడీ తాగేసిండు, తాగేసి పక్కన పెట్టిండు. మేమైతే ఇప్పుడు మా రూమ్కి అయితే చేరుకున్నాం ఫైనల్గా. ఇప్పుడు ప్రవీణ్ కూడా మాకు కలిసిండు. ఇప్పుడు ప్రవీణ్ మీకు చూపిస్తా, ప్రవీణ్ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిండు, దర్శనం ఎలా జరిగిందో అన్నీ చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను సర్వదర్శనం వెళ్ళడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత జల్దీ దర్శనం అయిపోవడం 3 అవర్స్లో అయిపోయింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, సూపర్ దర్శనం అయింది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము లడ్డు తీసుకున్నాము, అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు ఎండ్ రూటు మన పటాన్ చెరుకు అయితే వచ్చేస్తున్నాం. తిరుమల టు హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆల్రెడీ రెడీ ఉన్నారు, కార్ కూడా తీసేసినారు. మేము కీస్ కూడా ఇప్పుడు సబ్మిట్ చేసేసినాము. ఇంకో మాకు డబ్బులు రిటర్న్ అవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళి జిఎన్సీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేమైతే అమౌంట్ తీసుకుంటాం. మీకు చూడండి, మా ప్రదీప్ అయితే కార్లో ఎక్కిన ఆల్రెడీ. ప్రవీణ్ రాగానే కూడా ఆల్రెడీ కార్లో ఉన్నారు. మా రూమ్ కీస్ అయితే ఇవి ఇచ్చేయడానికి వచ్చేసినాము. నేను ప్రదీప్ రూమ్ కీస్ అయితే ఇక్కడ లాక్స్ దగ్గర డిపాజిట్ చేసి ఇచ్చేయండి. జిఎన్సీ ఆఫీస్లో మనమైతే అమౌంట్ రిఫండ్ కోసం వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ప్రదీప్ అయితే పిక్ దిగాలి ఇక్కడ. సో పిక్ దిగితే వస్తాయి అన్నమాట అమౌంట్ మనకి రిటర్న్. సో డిపాజిట్ అమౌంట్ 500 ఉన్నాయి కదా, ఆ అమౌంట్ నీ అకౌంట్కి వచ్చేస్తాయంట. అంటే నువ్వు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసిన క్రెడిట్ కార్డ్ కదా, సో క్రెడిట్ కార్డ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. నో వరీస్. వీళ్ళు మెట్లెక్కి వస్తురా వీళ్ళు లాస్ట్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాము. జై శ్రీరామ్.